ఆడవాళ్ళకి ఎగ్స్ ఎందుకు తగ్గిపోతుంది ఏజ్ ఇంక్రీజ్ అయ్యేసరికి? సో నార్మల్‌గా ఆడవాళ్ళు పుట్టినప్పుడు ఎగ్ నంబర్ వచ్చి 1-2 మిలియన్ ఉంటాయి. అదే మెచ్యూర్ అవ్వటం లేదా ప్యూబర్టీ ఏజ్ అటైన్ అయ్యేసరికి వాళ్ళకి 3-4 లాక్స్ ఎగ్స్ ఉంటాయి. సో తర్వాత అసలు మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అయ్యేసరికి ఒక్కొక్క ఎగ్ ఓవ్యులేట్ అయ్యేసరికి మనకి స్లోగా ఎగ్ అనేది తగ్గిపోతుంది. సో అందుకే ఓవేరియన్ రిజర్వ్ కూడా మనకి తగ్గిపోతుంది. సో 35 ఇయర్స్ అబవ్ వచ్చేసరికి డ్రాస్టిక్గా తగ్గిపోతుంది. దీంట్లో చాలా ఫ్యాక్టర్స్ ఉండొచ్చు, లైక్ ఒబేసిటీ వల్ల కూడా అది ఇంపాక్ట్ అవుతుంది. అండ్ ఇంకోటి, సో ఇది లేట్ 30s వచ్చేసరికి ఓన్లీ 25,000 ఎగ్స్ ఉంటుంది. సో 35 అబవ్ వచ్చేసరికి ఎగ్స్ నంబర్ అనేది చాలా తగ్గిపోతుంది. అండ్ క్వాలిటీ తగ్గిపోతుంది, జెనెటిక్ కండిషన్స్ కూడా ఎక్కువ అవుతాయి. అండ్ ఎందుకు అవుతాయి అంటే, ఒకటి జెనెటిక్ కండిషన్స్ వల్ల, ఇంకోటి ఆటోఇమ్యూన్ డిసార్డర్స్, ఎండోమెట్రియోసిస్, పెల్విక్ ఇన్ఫెక్షన్స్ అండ్ క్యాన్సర్స్ ఉన్న వాళ్ళకి కీమోథెరపీ, రేడియోథెరపీ ఉన్న వాళ్ళకి కూడా ఎగ్ రిజర్వ్ తగ్గిపోతుంది. అండ్ ఎగ్ ఓవేరియన్ ఏదైనా దానికి సంబంధించి సర్జరీ అయినా, అండ్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ మెనోపాజ్ అంటే ఫ్యామిలీలో వాళ్ళ పేరెంట్స్ కానీ సిబ్లింగ్స్ కానీ ఎవరైనా తొందరగా మెనోపాజ్ వచ్చిన వీళ్ళకి కూడా తొందరగా మెనోపాజ్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో దానివల్ల వీళ్ళకి ఎగ్ రిజర్వ్ అనేది డ్రాస్టిక్గా చాలా తొందరగా తగ్గిపోతుంది. సో మీరు ఎట్లా అంటే, ఒక ఏమేజ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న లేదా పోస్ట్పోన్ చేసుకున్న వాళ్ళు ఒక సింపుల్ టెస్ట్, ఒక స్కాన్ అండ్ ఏఎంహెచ్ అనే బ్లడ్ టెస్ట్ చేసుకుంటే, దీనివల్ల మీకు టైం పీరియడ్ ఎంత ఉంది అండ్ ఎప్పుడు మీకు ఛాన్సెస్ ఉంటే ప్లాన్ చేసుకోవటము అనేది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. థ్యాంక్ యూ.